మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసులు నమోదు చేయడం ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన ముందుగా ఆయన ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి విచారణ జరగటం, అంటే కేసు గురించి విచారణ జరగలేదు, ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసినటువంటి నేపథ్యంలో దాని మీద విచారణ జరగటం, ఆయనకు బెయిల్ మంజూరు చేయటం. అయితే దీనికి సంబంధించి పోలీసులు కొద్దిగా మార్చి వ్యవహరించారు, ఇక్కడ విషయాలను తారుమారు చేశారనేటువంటి ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇదేంటి అంటే ఈ నెల 23వ తేదీనే దీనికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తరువాత ఈ కేసుల్ని మిగతా 3 కేసులు ఏదైతే శేషగిరిరావు మీద అడ్డగించినప్పుడు జరిగినటువంటి దాడి, సిఐ మీద దాడి, ఇలా మరో 3 కేసులు ఏవైతే పెట్టారో అవి 23వ తేదీ ఈ జడ్జిమెంట్ తర్వాత పెట్టినటువంటి కేసులు అయినప్పటికీ కూడా ముందు పెట్టినట్లుగా చూపించారని, దీనికి సంబంధించి కొన్ని తారుమారు చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే ఈరోజు ఈ 3 కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దీంట్లో భాగంగా కోర్టు అయితే కొన్ని కీలక ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ కౌంటింగ్ అయ్యే వరకు జూన్ 6వ తేదీ వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పోలీసులు అరెస్టు చేయటం కానీ, రిమాండ్కి తరలించటం కానీ ఇక ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా మాచర్లలో అడుగు పెట్టడానికి వీల్లేదు, ఆయన నరసరావుపేటలోనే ఉండాలి. అలాగే జిల్లా ఎస్పీ దగ్గర ప్రతిరోజు వెళ్ళి సంతకం పెట్టి రావాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఆయన పాస్పోర్ట్ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక ఎక్కడా కూడా పాస్పోర్ట్ ఆయన ఉపయోగించడానికి లేదు, కోర్టుకి ఇచ్చేసేయాలి. సో ఎక్కడికి వెళ్ళాలన్న, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతితోతే వెళ్ళాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ సీజ్ చేశారని అనుకోవచ్చు. ఇలాంటి కొన్ని నిబంధనలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు విధించడం జరిగింది.